మనిషి స్వరం కేవలం చెవులకు మాత్రమే కాకుండా హృదయానికి మరియు మెదడుకు ప్రభావం చూపుతుంది. పరిశోధనల ప్రకారం ఎవరో మృదువుగా ఆహ్లాదకరమైన స్వరంలో మాట్లాడితే మెదడులో ప్రత్యేక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి సాంత్వన, ఆత్మీయత మరియు ప్రశాంతత ఇస్తాయి. ఇది పూర్తిగా సహజమైన అల్లాహ్ ఇచ్చిన ఫిత్రత్, సహజ స్వభావం పురుషుడు మరియు స్త్రీ ఇద్దరిలోనూ ఉంది. కానీ చూడండి, ఈ నిజాన్ని ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే చెప్పింది. చెప్పడమే కాదు, దానికి హద్దులను కూడా పెట్టింది. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు అల్లాహ్కు భయపడేవారే అయితే శుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దానివల్ల హృదయంలో దురాలోచన రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలోనే మాట్లాడండి. సూరహ్ 33 ఆయత్ 32. ఈ ఆయత్ మనకు నేర్పేదేమిటంటే, అల్లాహ్ పురుషుడు, స్త్రీ మధ్య సహజ ఆకర్షణను పెట్టాడు, కానీ దానికి హద్దులు కూడా విధించాడు. ఈ ఇస్లాం ఫిత్రత్ను, సహజ స్వభావంను నేరం అని చెప్పదు. ఈ ఇస్లాం చెబుతుంది, దానిని పరిశుద్ధమైన మార్గంలో నిలబెట్టండి. ఈ రోజుల్లో ప్రపంచం అపరిచిత సంబంధాలను స్వేచ్ఛ అంటూ హద్దులు చెరిపేస్తోంది. కానీ ఖురాన్ మాత్రం హయా, గౌరవం మరియు పవిత్ర సంబంధాలకు హామీ ఇస్తుంది. అల్లాహ్ మనందరినీ ఖురాన్, సహీహ్ హదీస్ మరియు సహాబా రదియల్లాహు అన్హుం మార్గం ప్రకారం పవిత్రమైన మాటలు, మంచితనం మరియు నీతిమంతమైన స్వభావం కలిగిన వారిగా చెయ్యాలి. ఆమీన్.